డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త పొంతనాలను ఏ విధంగా పరిశీలిస్తాము అన్నటువంటి విషయాలని క్రమంగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ ఈ 27 నక్షత్రాల యొక్క వరుస క్రమంలో మీకు వీడియోలు దొరకకపోతే ఈ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. సర్వసాధారణంగా తల్లిదండ్రులు ఒక కుటుంబంలో వారి బిడ్డలకి వివాహ వయసు వచ్చినప్పుడు వివాహ మహోత్సవానికి కావలసినటువంటి వధువు వరుణ్ణి ఎతికేటప్పుడు అనేక విధాలుగా దిగులుతోనూ వ్యసనాలతోనే ఎతుకుతారు. ఎందుకంటే తమ బిడ్డకి మంచి జీవితాన్ని ఏర్పాటు చేయాలి, వివాహ జీవితము సుఖవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వారు ఇన్నాళ్ళుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను అంత కరెక్ట్ దారిలో లేదని నేను భావిస్తుంటాను. ఎందుకంటే వీరు వారి బిడ్డలకు వివాహ వయసు వచ్చినప్పుడు మ్యాట్రిమోన్ ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు వచ్చినటువంటి జాతకాలని, సంబంధాలని ఒక జాతకానికి ఇంకొక జాతకాన్ని జతపరిచేటప్పుడు అనేక జాతకాలను తీసుకెళ్లి పండితుల దగ్గర ఇచ్చి వారిచ్చే అరాకొరవైనటువంటి సమాచారంతో వివాహానికి వెళ్తున్నారు. అదేంటి అరాకొరవైనటువంటి సమాచారం అనుకుంటున్నారా? నిజమే. ఎలాగంటే నక్షత్రానికి పొంతనాలు చూస్తున్నారు. చంద్రుడు పడిన నక్షత్రము వీరి యొక్క చంద్రుడు పడిన నక్షత్రానికి పొంతనాలు చూస్తున్నారు. అంటే ఎలాగంటే చంద్రుడు 2.25 రోజుకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతారు. చాలా వేగంగా ప్రయాణించే గ్రహాలలోనే చంద్రుడు మొదటి గ్రహంగా చెప్పవచ్చు. ఒకరికి ఒక 2 గంటల సేపు ఒక మనసు ఉంటే మరి 2 గంటల తర్వాత ఇంకొక మనసుని ఇస్తుంది. చంద్రుని యొక్క తత్వం అలాగే ఉంటుంది. దానే ఆధారంగా చేసుకుని వివాహ జీవితాన్ని నిర్ణయించడం అంత చెడ్డ పని ఏదీ లేదు. ఇది ఒక రకం. మరొక రకం ఏమిటంటే జాతక పొంతనాలు. జాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి వాళ్ళు పొంతనాలు చూస్తుంటారు. మనం చెప్తుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మన జాతకంలో కనబడే గ్రహాలు ఏవి కానీ పనిచేయవు. ఒకరికి లగ్నములో శని అనే గ్రహం ఉంటే అందరూ ఏమంటారంటే శనికి ఇచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడాను ఆ జాతకులకు ఉంటుందనేసి చెప్పేస్తారు. కానీ శని పుట్టిన నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రము. ఆ రేవతి అనే నక్షత్రము కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని, కుజుని యొక్క స్వభావాన్ని, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మాత్రమే ఇస్తుంది. అందుకని ఆ జాతకుడు చాలా యాక్టివ్గా, కోపంగా, ఆవేశంగా ఉంటారని చెప్తే ఈ సాదాసీదా జ్యోతిష్యులు ఏం చెప్తారంటే ఆ జాతకుడు మందగమనుడు, యాక్టివ్గా ఉండడు, భయపడతాడు, బెరుకుగా ఉంటాడు అని చెప్పి కితాబిచ్చి పంపిస్తుంటారు.
అక్కడే వారి యొక్క డొల్లతనం అనేది బయటపడతా ఉంది. ఈ విధంగా అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. వివాహం అనేది ఒక అమృతమైనటువంటి విషయం. జీవితంలో అంత మధురమైన విషయం ఇంకేది రాదనేది నేను భావిస్తుంటాను. అలాంటి విషయాల్లో మనము జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతికమైనటువంటి విషయాలకే మనం ఎక్కువ సమయం తీసుకుంటాం. ఒక బజార్కి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు గంటల తరబడి నిలబడి షాపింగ్ చేస్తాం. కానీ జాతకాలు తీసుకుని ఒక పండితుడి దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి, ఈ కుక్కకి ఆ పిల్లికి, ఆ పులికి ఈ నక్కకి జతపరిచేసి బాగుంది బాగలేదని నిర్ణయం చేసేసి ఏదైతే ఎక్కువ పర్సెంటేజ్ 36 పొందనాలకి ఎక్కువ పర్సెంటేజ్ మార్కులు వస్తాయో వాళ్ళతో వివాహం చేయండి, మిగిలిన విషయాలు అవసరం లేదని చెప్పేస్తుంటారు. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు ఓకే అనేసి సంకలు ఉద్దుకుని వివాహానికి వెళ్లే సమయంలోనే మధ్యలో నిశ్చితాములోనే ఆగిపోతా ఉంది. మధ్యలో ఏదో ఒక అపశకునం జరిగి నిలిచిపోతా ఉంది. పారాయణ కూడా ఆరకమునిపై పెళ్లి అయినా కానీ విపత్తులకి గురి అయ్యి జీవితంలో సుఖశాంతుల్ని కోల్పోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనం చెప్పే డైమెన్షన్ ఎలా ఉంటుందంటే, ఒక జాతకాన్ని ఇంకొక జాతకాన్ని జతపరిచేటప్పుడు ఈ 2 జాతకాలకి ప్రాప్తం ఉందా, ప్రాప్తమే లేనిది అనుమతి ఇవ్వనటువంటి విషయాన్ని గురించి పరిహారాలు చేసేసి లేదా పేర్లు మార్చేసి వివాహానికి వెళ్ళడం సబబా? అప్పుడు ఒకరి జాతకంలో వచ్చినటువంటి జాతకము ప్రవేశించడానికి, వీరి జీవితంలో ప్రవేశించడానికి అంగీకారం కలిగిస్తుందా? ఒకరి అంగీకారం లేకుండా మనము ఇంకొకరిని తాకలేము కదా. వారిని తాకాలంటేనే మనకు అంగీకారం కావాలి. తాకినప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఓకే మనల్ని అంగీకరిస్తున్నారు అనుకుంటాడు వరుడు. వధువుగానే సైలెంట్గా ఉండే ఆమెకు అంగీకారమే లేకుండా ఇతను బలత్కారంగా ఆమె శరీరం తాకగలడా? ఆ విధంగానే ఒక జాతకము ఇంకొక జాతకానికి కలిపేటప్పుడు ఈ జాతకంలో ఉన్నటువంటి విషయాల్ని అంగీకరిస్తుందా, ప్రాప్తాన్ని కలిగిస్తుందా? లేదా ఈ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ అమ్మాయి జాతకంలో ఉన్న విషయాలకి ప్రాప్తం ఉందా? ఇవన్నీ మనం చెప్తాం. ఇలాంటి నేను డైరెక్ట్గా చెప్తున్నాను విషయాల్ని. అది మీ కొంతమందికి ఆ మెసేజ్ ఎలా వెళ్తుందో నేనైతే ఊహించలేను. ఉన్నది ఇదే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆరుద్ర నక్షత్రంలో కానీ, అనురాధ నక్షత్రంలో కానీ, పూర్వభద్ర నక్షత్రంలో కానీ ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టి ఉండని వారికి ప్రథమ వివాహం కానీ జరిగి ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలతోనే వారి జీవితం ముడిపడి ఉంటుంది. అది కాకుండా వేరే ఆప్షన్కి వెళ్తే వారి వివాహ జీవితం బాగుండదని మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, ఆల్రెడీ జరిగిపోయింది. మీరు చెప్పినట్లుగానే నేను పూర్వభద్ర నక్షత్రంలో పుట్టాను, నాకు వచ్చినటువంటి భాగస్వామి ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చారు, మా వివాహ జీవితం బాగలేదని ఏడుస్తుంటే మేమేం చేయలేం. ఒకవేళ ఈ వీడియో ఇప్పుడైనా ఇంకా రాబోయే కాలంలో ఎవరికైనా వివాహం జరగాలన్నప్పుడు మీకు తటస్థపడితే, ఇది మీకు కనబడితే, పూర్వభద్ర నక్షత్రంలో రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహం చేసుకోవద్దని మాత్రం నేను సలహా ఇవ్వగలను. అలా చేసుకుంటే ఏమవుతుంది అన్న విషయాల్ని మనం ఇంతకుముందు అనేక వీడియోల్లో చర్చించి ఉన్నాం, కావాలంటే వెళ్ళి చూడండి. అయితే ఇప్పుడు ఆరుద్ర అనే నక్షత్రం ఎక్కడ ఉంటుంది మనం చూడాలి. అది మిథునంలో ఉంటుంది. ఆరుద్ర అనే నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మిథునంలో ఉంటాయి. ఓకే, అయితే దీనికి 180 డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటనేది మనం చూడాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు.
అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అలా చూసినప్పుడు ఏ నక్షత్రాలు కనెక్ట్ అవుతాయంటే ఈ ఆరుద్ర నక్షత్రం 1-2 పాదాలకి మూలా నక్షత్రము 3-4 పాదాలు కనెక్ట్ అవుతాయి. మూల 3-4 పాదాలు కనెక్ట్ అవుతాయి. ఆరుద్ర 1-2 పాదాలకి మూల 3-4 పాదాలు కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము 3-4 పాదాలకి పూర్వాషాఢ 1-2 పాదాలు కనెక్ట్ అవుతాయి. మనం చెప్పుకుంటూ వస్తున్నాం, రెగ్యులర్ గా వీడియోలు చెప్తున్నాం. రోజు ఒక వీడియోలో పెడుతుంటాను నేను. త్రిశక్తి భక్తిలో కానీ, త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కానీ, అలాగే ఇప్పుడు తరచుగా మా అబ్బాయి కూడాను త్రిశక్తి టీవీలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైన వీడియోలు పెడుతున్నారు. తరచుగా రోజుకి కనీసం తక్కువకి తక్కువగా 2 వీడియోలైనా వస్తుంటాయి. వాటిని మీరు చూడండి, అర్థమవుతుంది. అలాంటప్పుడు ఈ మూల అనే నక్షత్రము ముఖ్యంగా కుజ కర్మ రిజిష్టిని కలిగి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము బుధ కర్మ రిజిష్టిని కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహానికి వచ్చేవారు ముఖ్యంగా ఈ యొక్క కుజకర్మ రిజిష్టి బుధకర్మ రిజిష్టి తప్ప వేరే వారితో రారు. అలా వచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం మనకి ఇంతవరకు తెలియకే వచ్చిన సంబంధాలని వదిలేస్తున్నాము. మూలా నక్షత్రము మామకి కానీ లేకపోతే ఇంకా మేనమామకి కానీ చెడ్డ జరుగుతుంది అనేసి వదిలేస్తున్నారు. అది తప్పు. ఆ పాత సామెతలు లేదా పాత అపోహలు వదిలేయండి. అయితే ఇప్పుడు కుజకర్మారిష్టి కలిగిన మూలాలో బుధకర్మారిష్టి కలిగిన పూర్వాషాఢలో ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదాలు కనెక్ట్ అయినాయి. కాబట్టి ఈ నక్షత్రాలు అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి మరియు ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రాల వారితో ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రథమ వివాహానికి వెళితే ఆల్రెడీ వెళ్ళినటువంటి వారు కూడా ఇలాగే ఉంటారు అనేసి మనం చెప్తున్నాం. సరే, ఆ తదుపరి అనురాధ నక్షత్రం తీసుకుందాం. ఈ అనురాధ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? వృశ్చికములో ఉంటుంది. వృశ్చికములో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే అనురాధ నక్షత్రము 180 డిగ్రీలో ఏ నక్షత్రాలని టచ్ చేస్తుంది, వాటికి ఏమి కర్మ రిజిస్ట్రీ ఉంటుంది, ఇది మనం పరిశీలించాలి. అయితే అనురాధ నక్షత్రం 1, 2 పాదాలు కృత్తిక నక్షత్రము 3, 4 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా అనురాధ 3, 4 పాదాలు కరెక్ట్ గా వెళ్ళి రోహిణి నక్షత్రముని 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అయితే రేవతి, కృత్తిక, మూల, పుబ్బ నక్షత్రాలు కుజకర్మని, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు బుధకర్మని కలిగి ఉంటాయి. ఇంతకుముందు ఎలాగైతే ఆరుద్ర నక్షత్రానికి కుజకర్మ బుధకర్మ కనెక్ట్ అయిందో అదే విధంగా అనురాధ నక్షత్రానికి కూడాను కుజకర్మ బుధకర్మ కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నక్షత్రం కూడా చెప్పాను. ఈ 3 నక్షత్రాలు ఒక జట్టు లాగా నేను తీసుకున్నాను. పూర్వభద్ర నక్షత్రం ఎక్కడ ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఈ పూర్వభద్ర నక్షత్రము కుంభం అనే భాగంలో 1, 2, 3 పాదాలు ఉంటుంది. మీనంలో పూర్వభద్ర నక్షత్రము 4వ పాదం ఉంటుంది. ఇప్పుడు ఈ పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయో మనం చూడాలి. జనరల్ గా ఈ పూర్వభద్ర నక్షత్రము 1, 2 పాదాలు సింహములో పుబ్బ నక్షత్రము 3, 4 పాదాలతో కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం 3వ పాదము ఉత్తర 1వ పాదంతో కనెక్ట్ అవుతుంది. మీనంలో ఉన్న పూర్వభద్ర నక్షత్రము ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే కన్నిలో ఉన్నటువంటి ఉత్తర 2వ పాదంతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పుబ్బ అనేది కుజకర్మను, ఉత్తర రోహిణి పూర్వాషాఢ అనేవి
బుధ కర్మను కలిగి ఉంటాయి. అంటే మొత్తం మీద ఆరుద్ర, అనురాధ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలలో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టి ఉంటుంది, వారికి రాబోయే వచ్చే ప్రథమ వివాహ భాగస్వామి 2 కర్మ రిజిస్ట్రీలో ఉంటారు. 2 గ్రహాల కర్మ రిజిస్ట్రీలో ఉంటారు. ఒకటి కుజగ్రహ కర్మ రిజిస్ట్రీ, 2 బుధ కర్మ రిజిస్ట్రీ అని చెప్పాం. ఇది యూనివర్సల్ ఫార్ములా. కావాలంటే ఆల్రెడీ పెళ్ళే ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి పెళ్ళే ఉంటుంది. వారు చెక్ చేసుకోండి, మీ జాతకాలు ముందర పెట్టుకొని 100కు 1000% కరెక్ట్ అవుతుంది. ఇది నిజం. ఇదే నిజమైనటువంటి ఆస్ట్రాలజీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ నక్షత్రంలో వారితో వివాహం చేసుకోకూడదు అనేది కూడా చెప్తాను. అదేమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు. ఉదాహరణకు మీరు పూర్వభద్ర నక్షత్రంలో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము లేదా లగ్నాధిపతి పడి నక్షత్రము ఉంది. ఉదాహరణకి చూడండి, మళ్ళీ చెప్తాను. మీరు పూర్వభద్ర నక్షత్రంలో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రంలోనూ పుట్టారు. ఆ రెండింటినీ నేను కన్సిడర్ చేసి వారికి కుజకర్మ రిజిస్ట్రీ మరియు బుధకర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారితో వివాహము చేయండి అని చెప్పాను. కానీ మీ యొక్క లగ్న పాయింట్ పూర్వభద్రలో పడింది, రాశిపడి నక్షత్రం పూర్వభద్రలో పడింది, కానీ మీకు లగ్న అధిపతి పడిన నక్షత్రం అనేది ఉంటుంది. ఆ లగ్న అధిపతి పడిన నక్షత్రం ఒకవేళ చిత్తా నక్షత్రంలో పడింది అనుకుందాం. లగ్నాధిపతి పడిన నక్షత్రము చిత్తా నక్షత్రంలో పడింది. నేనేం చెప్పుంటానంటే చిత్తా నక్షత్రానికి పుబ్బా నక్షత్రం పనికి రాదని చెప్పుంటాను. కానీ మేమేం చేస్తామంటే పూర్వభద్ర నక్షత్రం, రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని కన్సిడర్ చేస్తాం. కానీ లగ్నాధిపతి చిత్తాలో పడింది. ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుజకర్మ ఉన్నటువంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలతో వారితో వివాహం చేయొచ్చు అని చెప్పుంటాను. అలాగే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలతో వివాహం చేయొచ్చు అని ఉంటాను. లగ్నాధిపతి వెళ్ళి జ్యేష్ఠలోనో పడి ఉంది అనుకుంటే ఇక్కడ చెప్పినటువంటి రోహిణిలోనూ వివాహం చేయకూడదు, ఇక్కడ చెప్పినటువంటి పుబ్బాలో కూడా వివాహం చేసుకోకూడదు. అది మీరు ఎప్పుడు చూస్తారంటే మీకు వచ్చిన జాతకాలలో వచ్చినటువంటి రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రము వారికి ఒకవేళ పుబ్బా ఉండి అప్పుడు మీ జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి చిత్తాలో ఉంటే కనెక్ట్ చేయకూడదు. అదేవిధంగా మీ లగ్నాధిపతి వెళ్ళి జ్యేష్ఠలో ఉండి మీకు నేను పూర్వభద్ర నక్షత్రానికి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ చెప్పాను కాబట్టి వారి జాతకములో కూడాను ఒకవేళ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఉంటే అప్పుడు రోహిణి వాళ్ళతో, ఇక్కడ లగ్నాధిపతిగా తీసుకున్న జ్యేష్ఠ వాళ్ళతో వివాహం చేయకూడదు. ఇది మనం గమనించి ముందుకెళ్ళాలి. ఇది అంత ఆషామాషి విషయం కాదు. అనేక ఆస్పెక్ట్స్ లో ఒక జాతకాన్ని పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇది గమనించండి. అయితే ఇక్కడ గమనించగలిగిన మరొక అంశం ఏమిటంటే ఈ ఆరుద్ర, అనురాధ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాల వారికి కామన్గా ప్రథమ వివాహానికి వెళ్ళాలనుకుంటే కుజకర్మ, బుధకర్మ ఉన్నటువంటి వారితోనే వెళ్ళాలి. అలా వెళ్తే మంచి జీవితం ఏర్పడుతుంది అన్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అయితే 1వ పాయింట్ కానీ దాన్ని రాస్తాం, కుజకర్మ మరియు బుధకర్మ. అయితే కుజకర్మ నక్షత్రాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఏంటి? కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలు.
బుధకర్మ నక్షత్రాలు ఏమిటి? రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. అంటే ఈ 7 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఉంటే వారు ఆరుద్రలో పుట్టిన, అనురాధ నక్షత్రంలో పుట్టిన, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వీరితో వివాహం చేసుకోవచ్చు అన్నాం. ఇక్కడ మళ్ళీ కూడా ఒక విషయాన్ని యాడ్ పాయింట్గా చెప్పాం. ఒకవేళ మీది ఆ పూర్వభద్ర నక్షత్రంలో రాశిపడి నక్షత్రం, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా వస్తే ఇవన్నీ చేసుకోమంటేను, అదే సమయంలో వారికి లగ్నాధిపతి పడిన నక్షత్రము చిత్తాలో కానీ లేదా జ్యేష్ఠాలో కానీ పడితే అప్పుడు వచ్చే వారి భాగస్వామిలో నేను ఈ 7 నక్షత్రాలలో ఒకవేళ పుబ్బ కానీ లేదా రోహిణి కానీ ఉంటే వివాహానికి వెళ్ళకండి అంటున్నాను. ఇది సూక్ష్మమైనటువంటి మెసేజ్, చాలా జాగ్రత్తగా గమనించి ముందుకెళ్ళండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, ఈ ఆరుద్ర కానీ, అనురాధ కానీ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే వారికి భాగస్వామిగా వచ్చేవారు ముఖ్యంగా కుంభరాశి, కుంభలగ్నంగా కానీ, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంగా వారితో వివాహం చేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే, అలా లేదన్నప్పుడు లగ్నాధిపతి వెళ్ళి, అంటే అపోనెంట్ జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కర్కాటకంలో కానీ కూర్చోమన్నారో చూడండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమిటంటే, లగ్నములోనే, ఏ లగ్నమైనా కావచ్చు, లగ్నంలోనే శని అనే గ్రహం ఉన్నారా లేదా చూడండి. ఉంటే కూడా టిక్ పెట్టుకోవచ్చు. లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసినారా చూడండి. అలా ఉన్నా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. భావ సంబంధాన్ని చూసేటప్పుడు 1, 4, 11 కాంబినేషన్ ఉందా చూడండి. అంటే 1, 4, 1, 11 కాంబినేషన్. లగ్నాధిపతి వెళ్ళి 4లో ఉండడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి 11తో కంబైన్ అవ్వడం, లగ్నంలో శని గ్రహం ఉండడం, అలాగే 1, 4 కలిసి భావాధిపతులు కలిసి 11లో ఉండడం, 11, 4 భావాధిపతులు కలిసి 1లో ఉండడం, 1, 11 భావాధిపతులు కలిసి 4లో ఉండడం. ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ లో ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ హ్యాపీగా వివాహానికి వెళ్ళవచ్చు. ఇన్ని విషయాలని చెప్తూ ఈ ఆరుద్ర, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామికి ఏం ప్రొఫెషన్ ఉంటుంది, ఎలాంటి ప్రొఫెషన్ ఉన్నటువంటి వారితో వీళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని చెప్తాం. దానికి ఈ ఆరుద్ర, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలకి ఎవరైతే జాతకం తెచ్చిచ్చారో ఆ జాతకంలోనే 4 మరియు 12 భావాలు, భావాధిపతుల యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీని తీసుకొని మనం నిర్ణయిస్తాం. ఇది ఓకే. నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడాను ఈ ఆరుద్ర, అనురాధ, పూర్వభద్ర నక్షత్రం వచ్చినటువంటి వారికి అచ్చుకుద్దినట్లుగా కనెక్ట్ అయిపోయినాయి. అయితే వాళ్ళ యొక్క రాబోయే భాగస్వామి ప్రొఫెషన్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా కంపాటిబిలిటీ అంటారు దీన్ని. మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తే, పొంతనాలను చూస్తే ఈ భాగస్వామిగా వచ్చేవారు చేసే ప్రొఫెషన్ తెలుసుకున్నాము. ఆ భాగస్వామికి సంబంధించినటువంటి తండ్రి ఒకరు ఉంటారు కదా, ఆ తండ్రి యొక్క ప్రొఫెషన్ కూడా తెలుసుకోవడానికి 8, 12 భావాలు, భావాధిపతుల యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీని కూడా తీసుకుని కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది దీని నేరో సెలక్షన్ అంటారు. మరియు ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వారికి సంబంధించిన భాగస్వామి అమ్మగారు ఏదైనా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఉద్యోగం చేయడం అనేది సహజమైంది. అప్పుడు ఈ జాతకంలో ఆరుద్ర, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి జాతకములోనే లగ్నంలో నుండి 3, 7 భావాలు, భావాధిపతుల యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీ సంబంధాన్ని బట్టి ఆ వచ్చినటువంటి భాగస్వామిక తల్లి యొక్క ప్రొఫెషన్ నిర్ణయించవచ్చు. ఈ విధంగా 1, 7 అనేది మీరు మీకు రాబోయే భాగస్వామి గురించి తెలియజేసే విషయాలు. ఇలాగ 8,
భావాలు, భావాధిపతులు. ఇక్కడ 3 విషయాలు, మొత్తము 11 భావాలు, భావాధిపతుల సంబంధాలని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఒక వివాహ జీవితాన్ని నిర్ధారణ చేస్తాం. ఇది కరెక్ట్ అయినటువంటి ప్యాటర్న్. విశ్లేషణ కూడా ఇదే. ఇది నిజమైనటువంటి వివాహ ప్రాప్త పొంతనాల గురించి చెప్తాం. మన ప్రాప్త పొంతనాల గురించి చూసి ఆ తర్వాత మీరు కావాలంటే రజ్జు కుదిరిందా, నాడీ పొంతనం కుదిరిందా, లేదా వశ్యం పొంతన కుదిరినాయా, గణన పొంతనాలు కుదిరినాయా అనేసి మిగిలిన ఆస్ట్రాలజీల ద్వారా చాలా మంది ప్రముఖ పండితులు, ఇంతకుముందు గొప్ప గొప్ప ఋషులు కూడాను ఈ జాతక పొంతనాలను కానీ నక్షత్ర పొంతనాలకి పెళ్లి గురించి చెప్పేటప్పుడు అనేకమైన గ్రంథాలని రాస్తున్నారు. బజార్లో కూడా లభిస్తాయి. వాటిని తీసుకుని మేము చెప్పినటువంటి ఈ ప్రాప్త పొంతనాలు కుదిరిన తర్వాత వాటిని కూడా చెక్ చేసి ఇంకా డీప్గా వెళ్ళి వివాహానికి వెళ్ళొచ్చు. అది మీ యొక్క అవసరము, మీ యొక్క ఇష్టం కూడా. దానికి మేము అడ్డు చెప్పము. కానీ మన విషయాలన్నీ కూడా ఏమీ లేకుండా, ప్రాప్తమే లేదు, పూర్వభద్ర నక్షత్రాన్ని తీసుకెళ్లి ఉత్తరాషాఢ నక్షత్రం వారితో కనెక్ట్ చేసేయడము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పూర్వభద్ర నక్షత్రంలో రాశిలో లగ్న పాయింట్ పడి ఉండి అదే జాతకంలో లగ్నాధిపతి చిత్తాలో కానీ, అదే జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి రోహి నక్షత్రంలోనో లేదా జ్యేష్ఠ నక్షత్రంలో ఉండి, అంటే చిత్తా నక్షత్రంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లగ్నాధిపతి ఉండి మీరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు, నేను పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి కుజకర్మ మరియు బుధకర్మ ఉంది కాబట్టి ఆ కుజకర్మలో వచ్చినటువంటి పుబ్బా వారితో కానీ లేకపోతే బుధకర్మలో వచ్చినటువంటి రోహిణి వారితో కానీ వివాహం చేస్తే అది బాగుండదు. అంటే ఇలాంటి విషయాల గురించి చర్చించడానికి ఇంతవరకు సహజంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పాండిత్యం ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిశీలకులకి తెలియదు. అంతెందుకు ఒక జ్యోతిష్యుడు వచ్చి మా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు రాశి పడింది, రాశి నక్షత్రం ఏమిటంటే చెప్తున్నారు కానీ, లగ్నం కూడా చెప్తున్నారు కానీ లగ్నం పాయింట్ ఏమిటి అని అడిగితే లగ్న పాయింట్ మేము ఎప్పుడూ చూడమండి ఆ విషయాలు అని అంటున్నారు. సరే లగ్నాధిపతి అంటే చెప్పండి అంటే, ఓ లగ్నాధిపతి మీ అవసరం ఏమిటండి ఈ సందర్భంలో అంటున్నారు. మన జీవితానికి శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదే విధంగానే ఒక జాతకానికి రాశి పడిన నక్షత్రం వచ్చే శరీరం అయితే, లగ్న పాయింట్ పడిన నక్షత్రం అనేది ప్రాణం అయితే, లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రం మన ఆత్మను తెలియజేస్తుంది. మీరు మోస్ట్లీ గమనించవచ్చు, ఒకరి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు లగ్న అధిపతి కూర్చున్న నక్షత్ర కర్మ రిజిస్ట్రీతో కూడినటువంటి ఉద్యోగాల్లో కానీ, వృత్తుల్లో కానీ, ప్రొఫెషన్లో కానీ వారి యొక్క మనసు లాగుతుంటుంది. కావాలంటే పరిశీలించండి. ఒకరికి ఈ జాతకం ఎలాగైనా పడండి, లగ్నాధిపతి వెళ్ళి కుజకర్మం తీసుకుంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ అవ్వాలనో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయాలనో, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలనో, లేకపోతే సంగీతం నేర్చుకోవాలనో, మరియు ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయం చేయాలనో, వాస్తు సంబంధమైన వృత్తుల్లో వెళ్ళాలనో, కరాటే, జూడే లాంటి కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా జీవితంలో కలుగుతుంది. అది ఆ ఆత్మ అనేది ప్రేరణ చేస్తుంటుంది. ఇలాగ అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. మేము చెప్పే విషయాలని జాగ్రత్తగా తల్లిదండ్రులు కానీ, స్వతహాగా వారే వివాహానికి వెళ్ళే బిడ్డలు కానీ పరిశీలించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఆస్ట్రాలజీ అనేది సైన్స్, నాట్ సూడో సైన్స్. ఇక మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది పక్కా సైన్స్. దీని నుండి ఎవరు ఏమి మార్చలేరు. ఇదన్నీ కూడా క్యాలిక్యులేషన్ ద్వారా ఆల్రెడీ డిజైన్ చేయబడుతుంది. భూమి ఏ విధంగానైతే తిరుగుతా ఉందో ఆ విధంగా ఇక్కడ కూడాను మనం చెప్పే ఈ నాలెడ్జ్ సంబంధమైనటువంటి విషయాలు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి అన్ని ప్యాటర్న్స్, డిజైన్స్, ఫార్మేట్, ఫార్ములా, నియమములు, ఇప్పటికి 1200 రూల్స్ మనం చెప్తున్నాం. మన దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ మీద రోజు రోజుకి మక్కువ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. చాలా మంది ఆతృతగా అపాయింట్మెంట్ కొరకు వేచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా వీడియోలు ఎప్పుడెప్పుడు యూట్యూబ్లో వస్తాయా, ఎప్పుడు వింటామా అనుకున్నటువంటి ప్రముఖ ప్రేక్షక మహాశయులు కూడాను ఉన్నారు. దీనికన్నిటి కారణం ఏంటంటే మనం చెప్పే సబ్జెక్ట్ అనేది ఆ విధంగా ప్రజల్లోకి చుచ్చుకుపోతుంది. దీనికి చాలా సంతోషపడుతున్నాను. శుభం.
హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.